ఇండియన్ ఫెస్టివల్స్ స్పెషాలిటీ ఏంటో చెప్పానా? మనం ఏ కంట్రీలో ఉన్నా కానీ అపార్ట్ ఫ్రమ్ అవర్ హోమ్ కంట్రీ అంటే ఇండియాలో లేకుండా లైక్ జర్మనీ కానీ, అమెరికా కానీ, లండన్ కానీ, కెనడా కానీ, జపాన్ కానీ, వాట్ ఎవర్ ద అదర్ కంట్రీ యూ టేక్, అందరు ఇండియన్స్ ఆ పర్టికులర్ ఫెస్టివల్స్ని ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకునేకే ట్రై చేస్తారు మ్యాక్సిమం అన్నమాట. వాళ్ళకి అన్నీ కుదురుతాయా ఇండియాలో లాగా అంటే ఖచ్చితంగా కుదరవు. అఫ్కోర్స్ వీ నో దాట్, బట్ అక్కడ అవైలబుల్గా ఉన్న ఐటమ్స్తోనే మనం ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకుంటాము. ఆ వైబ్ అనేది తీసుకొస్తామన్నమాట. ఈ వీడియో మీరు చూస్తున్నది డెకరేషన్ వీడియో. చాలా అంటే చాలా బాగా వచ్చింది. నాకైతే నేను ఖచ్చితంగా ఇండియాలోనే ఉన్నాను అనిపించింది. ఎందుకంటే నేను ఫ్రెండ్స్తో చేసుకున్నాను అండ్ వాళ్ళు వినాయకుని విగ్రహం కొనాల్సిందే అని చెప్పి చాలా అంటే చాలా ట్రై చేసి ఆన్లైన్లో ఒక క్యూట్ చిన్నదైనా కానీ ముద్దుగా ఉన్న వినాయకుని తీసుకొచ్చారు. నాకు చూడంగానే నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చారు. ఈసారి నేను లాస్ట్ టైం పసుపుతో చేశాను అండ్ ఈసారి ఫ్రెండ్స్తో చేసుకున్నాను కాబట్టి ఇంకా చాలా బాగుంది. పిండి వంటలు కానించి డెకరేషన్ కానించి పెద్దవాళ్ళు ఉన్నా లేకపోయినా అన్నీ తెలుసుకొని చేయడం అనేది చాలా గ్రేట్ అనమాట. వెయిట్ ఫర్ ద సెకండ్ వీడియో హౌ వీ సెలబ్రేటెడ్ ఆర్ గణేష ఫెస్టివల్ దిస్ ఇయర్ విత్ ఫ్రెండ్స్.